రేపు శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలండి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందనమాట. అయితే తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా! తులసమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావించి మనం పూజ చేస్తూ ఉంటాం కాబట్టి, మీ ఇంట్లో ఉండే తులసి మొక్క దగ్గర ఈ కొన్ని పనులు చేయటం వల్ల, అంటే ఇవి చాలా చిన్న చిన్న పనులండి. వీటి ద్వారా ఏమవుతుందంటే గనక మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయనమాట. కొన్ని సమస్యలు పోవటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది. తులసి మొక్క దగ్గర ఈ విధంగా కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనకి ఏదైనా సరే అనుకోకుండా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ధనానికి సంబంధించిన సమస్య కూడా వస్తూ ఉంటుంది కదా. దాని నుంచి మనం బయటపడటానికి ఏంటంటే ఈ తులసి మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. అది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. నార్మల్ రోజుల కంటే కూడా మనం ముఖ్యంగా చెప్పాలంటే గనక శుక్రవారం పూట చేస్తే చాలా మంచిదనమాట. చాలా శక్తివంతమైన రోజు కాబట్టి శుక్రవారం రోజున ఏంటంటే చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మనకు శుక్రవారం కదా, చాలా మంచి రోజు కాబట్టి మీరేంటంటే ముందుగా ఉదయం లేవగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా ఇంటినంతా కూడా తుడిచిన తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పెట్టిన తర్వాత మీరు అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే ప్రతి శుక్రవారం కూడా, ఒక్కరోజని కాదు, ప్రతి శుక్రవారం కూడా చిటికెడంత పసుపు, ఎక్కువగా అవసరం లేదు, లేదంటే కొద్దిగా ఉప్పు రాళ్ళండి, కల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. శుక్రవారం నల్లటి వస్త్రాలు ధరించి, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించి, గ్రే కలర్లో బట్టలు ధరించి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే ఫలితం రాదు. కాబట్టి ఆ రంగులో ఉండే బట్టలు ధరించకూడదు. అవి అవాయిడ్ చేసేసి మిగతావి ఏవైనా సరే ధరించి అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి. అంటే మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపం పెడితే చాలండి. లేదంటే మీరు నైవేద్యంగా ఏదైనా చేసి కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే బెల్లం ముక్క కూడా పెట్టొచ్చు అనమాట. అలా పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ముందుగానే ఇదంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోండి. అందులో 11 రూపాయలు, 11 యాలకులు, 2 పసుపు కొమ్ములు, అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపుని పోసి మూట కట్టి ఆ మూటని మీరు పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని పూజించుకోండి. ఇదేంటంటే బీరువాలో దాచుకోవడానికి చేస్తున్నాం కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఈ విధంగా అండి, మనం బీరువాలో డబ్బు పెడితే ఉండదు కదండి, వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అంటే వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అసలు ధనం ఏంటంటే కనుక మన చేతిలో నిలవదు. మనం ఎంత సంపాదించినా కానీ ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోవటం, ఈ రోజు డబ్బు పెడితే బీరువాలో రేపే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది రావటం, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి. ఇలా అంటే యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, డబ్బు కూడా డబ్బుని ఏంటంటే కనుక పెంచుతుంది, తగ్గించదు. అలానే పసుపు కొమ్ములు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టేసి చిటికెడు కుంకుమ పసుపు పోసి ఇంకా మూట కట్టి దాన్ని ఏంటంటే తులసి మొక్క మొదట్లో పెట్టండి. ఒక అర్ధ గంట ఇలా పెట్టండి. ఒక 20 నిమిషాల కంటే ఎక్కువగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఇంటి బీరువాలో పెట్టుకోండి. ఒకసారి పెడితే ఇది 3 నెలలు పనిచేస్తుంది, అంతకు మించి పనిచేయదు. 3 నెలల తర్వాత అందులో ఉండే డబ్బును తీసి మీరు ఎవరికైనా దానం చేసి మిగతా యాలకులు ఏంటంటే కనుక మీరు పర్సుల్లో పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాలో అలాగే ఉంచొచ్చు. లేకపోతే ఒకవేళ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది, ఇంకా ఫలితం అనేది వస్తుంది కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజు తులసి మొక్కకు నీటిని సమర్పించేటప్పుడు ఈ విధంగా సమర్పించండి. ఇలా సమర్పిస్తే ఏమవుతుందంటే కనుక తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది, ధన సమస్య పూర్తిగా పోతుంది. కాబట్టి గాజు గ్లాసులో కానీ చెంబడి నీటిని కానీ తీసుకొని చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు అంటే గంధం పొడి, అలానే కాకుండా 2 చుక్కల అత్తర్ కానీ 2 చుక్కల రోజ్ వాటర్ కానీ ఏది ఉంటే అది మీ దగ్గర, అది తీసుకొని నీళ్ళల్లో కలిపి అదేంటంటే కనుక సమర్పించేయండి, సరిపోతుంది. అలా ఏంటంటే తులసి మొక్క మొదట్లో తులసి మొక్క మీద మొత్తం ఇలా చల్లేయండి. చిటికెడే తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది. కావున ఏంటంటే కనుక మొక్క అంటే తులసి మొక్క నిద్రిస్తుంది, మా ఇంట్లో అస్సలు కూడా తులసి మొక్క ఉండనే ఉండదు, మేము ఎన్నిసార్లు పెట్టినని బాధపడేవారు మాత్రం ఇది ఒక్కసారి చేసి చూడండి. శుక్రవారం పూట చేయండి. ధనానికి ఆది దేవతకు ఎంతో ఇష్టమైన తిది శుక్రవారం కాబట్టి ఆ రోజున గనక మనం ఈ విధంగా చేసుకుంటే తులసమ్మ మన ఇంట్లో కొలువు తీరుతుంది కాబట్టి ప్రయత్నించండి. అనంతరం రేపు ఏంటంటే శుక్రవారం రోజు ఒక రాగి నాణ్యం తీసుకోండి. అయితే రాగి నాణ్యం ఏంటంటే రాబడిని తెచ్చి పెడుతుందండి, ధన ద్వారాలను తెరిపించి డబ్బు వచ్చేలాగా చేస్తుంది, ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతుంది. కాబట్టి రాగి నాణ్యం తీసుకోండి. రాగి నాణ్యం ఏంటంటే కనుక మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదనుకుంటే ఆ ప్లేస్లో మీరు 5 రూపాయల బిల్ల కూడా తీసుకోవచ్చు. రాగి 2 ఇంతలు సంపాదన ఇస్తే 5 రూపాయల బిల్ల అంటే 1 ఇంత సంపాదన ఇస్తుంది అనమాట. అందుకే ఏది ఉంటే అది మీ దగ్గర తీసుకుని దాని పాలతో నీళ్ళతో ఎలాగైనా సరే శుభ్రం చేయండి. చేసిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని కానీ లేదంటే 5 రూపాయల బిల్లని కానీ
మీరు తులసి మొక్క మొదట్లో ఏంటంటే గనక ఒక సైడ్‌కు కొంచెం మట్టిని తీసి అందులో పెట్టి ఇంకా మీరు మట్టిని కుడిపేయండి. రాత్రంతా ఉంచండి. అంటే మరుసటి రోజు ఏంటంటే గనక తీయండి. అలా తీసేసి దాన్ని మట్టి తుడపండి. మనం నీళ్ళతో కడగకూడదు. నీళ్ళతో అసలు శుభ్రం చేయకూడదు దాన్ని. కాబట్టి మీరు ఇలా ఆ మట్టి మొత్తం ఉంటుంది కదా! అదంతా కూడా క్లీన్ చేసేసి పర్సులో కానీ, వ్యాపారం చేసే స్థలాల్లో కానీ, లేదంటే గనక నార్మల్‌గా చెప్పాలంటే మీ ఇంటి బీరువాలో కానీ, అలానే కాకుండా మన జేబుల్లో కానీ మనం పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలొస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలొస్తాయి. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు కానీ మీకంత ఫలితాలైతే వస్తాయన్నమాట. రాగి రాబడిని 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది. అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు వేళ్ళకు ఉంగరాలు కూడా రాగివి పెట్టుకునేవారు. అంటే రాగి బిళ్ళలతో ఉంగరాలు పెట్టుకునేవారు. ఇప్పటికి కూడా చాలామంది రాగి నాణ్యాన్ని దగ్గరుంచుకుంటారు. అలా ఉంటే మంచిదండి. రాగి నాణ్యం చాలా శక్తివంతమైనదనమాట. ధనాన్ని ఆకర్షించడానికి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే రాగి నాణ్యంతో ఈ విధంగా చేయండి. ఇంకా మట్టిలో పెడితే అది పవిత్రంగా మారుతుంది. తులసి మొక్క మొదట్లో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రంగా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని తీసేసి మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. కావున చెడైతే జరగదనమాట. అందుకే ఇలా పెట్టేసి వదిలేయండి. రూ. 5 బిల్ అయినా సరేనండి. చక్కగా నీటితో మళ్ళీ ఇంకా మీరు కడగకూడదు. ఒకటేసారి మనం పెట్టేటప్పుడు కడుగుతాం కదా! ఇంకా తర్వాత కడగకండి. కడగాల్సిన అవసరం లేదనమాట. ఇంకా నార్మల్‌గా ఏంటంటే తులసి మొక్క మొదట్లో పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు మీరే చేసుకుంటారండి. మీకు మీరే ఏంటంటే గనక ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి రేపు శుక్రవారం పూట ఇంకా చేసుకోండి. చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే గనక రేపు శుక్రవారం కదా! చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా బాధపడతాం. అనారోగ్యం అంటే గనక ఒక వారం బావుంటే ఒక వారం బావుండం. 2 రోజులు బావుంటే 3 రోజులు బావుండం. ఇలా 4 రోజులు బావుంటే 5 రోజులు బావుండం. ఇలా ఏంటంటే వస్తూ ఉంటాయన్నమాట. ఈ సమస్యలు ఎందుకొస్తాయి? మనం ఏంటంటే కొన్ని సార్లు హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకున్నా కానీ అవి తగ్గవు. అవి తగ్గకుండా మననే పట్టి పీడిస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి కదా! అలాంటి వాళ్ళేంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ తులసి మొక్క వేర్లతో పరిహారం చేసుకోండి. ఇది మీ మీద ఏంటంటే గనకనండి నిజం చెప్పాలంటే ఏదైనా ఎవరైనా సరే మీరంటే గిట్టని వారు చేతబడి చేయించినా, లేదంటే గనక మీరంటే పడని వారు మన చుట్టుపక్కల ఉంటారు, మన పాలోళ్ళు ఉంటారు, మనం ఎదుగుతుంటే చూడలేకపోతారు, మన ఎదుగుదలను ఆపాలని చూస్తారు. మనం బాగా సంపాదించుకున్నా, మంచిగా బ్రతికినా, మంచిగున్నా మనం ఏంటంటే గనక కొంతమంది అంటే చూడలేకపోతూ ఉంటారు కదండీ. మన మీద చెడు ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. లేదంటే మనకి గాలి సోకుతుంది. రోడ్ల మీద దాటేటప్పుడు అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదేదో మనం తొక్కుతూ ఉంటాం. దాని ద్వారా కూడా మనకేంటంటే గనక చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఇవి కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు నమ్మకం ఉంటే చేసుకోండి. మాకు నమ్మకం లేదంటే వదిలేయండి. కానీ ఇదైతే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. నిజం చెప్పాలంటే ఖచ్చితంగా మార్పు ఉంటుందన్నమాట. ఏమి లేదు, తులసి మొక్కకు మనం నీటిని సమర్పించినప్పుడు తులసమ్మ వేర్లు బయటికి వస్తూ ఉంటాయి. తులసమ్మ వేర్లు కనిపిస్తూ ఉంటాయి. లేదంటే ఒక సైడ్ నుంచి మట్టిని తీసినా కానీ తులసి వేర్లు ఉంటాయి కదా! ఆ వేర్లను ఏంటంటే స్వీకరించండి. ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2, 3 వేర్లు చాలండి. అంతకు మించి పెద్దగా వద్దనమాట. ఇలా వేర్లను ఏంటంటే గనక తీసుకున్న తర్వాత వాటిని ఇంకా మీరు నేల మీద పెడితే మళ్ళీ పవర్ దిగిపోతుందనమాట. అందుకే ఒక ఆకు మీద పెట్టుకోండి. ఏ ఆకైనా పర్వాలేదు. తమలపాకు ఇలా ఆకులు ఉంటాయి కదా! నార్మల్‌గా ఆకుల మీద ఏంటంటే గనక పెట్టండి. లేదంటే ఆకు దొరకకపోతే ఒక స్టీల్ ప్లేట్‌లోనైనా సరే పెట్టేసి ఇంకా వదిలేయండి. వాటికి మట్టి ఉంటుంది కదా! అవి నీళ్ళతో కొంచెం శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి కదా! మొత్తం ఆరిపోతాయి కదా! వేర్లు పెద్దగా అవసరం లేదు. ఒక 2, 3 చిన్న వేర్లు అయితే చాలా, అంతకు మించి ఎక్కువగా అవసరం లేదనమాట. ఇలా మీరు కడిగేసిన తర్వాత ఇంకా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో పెట్టి దాని మీద చిటికెడు కుంకుమ, పసుపు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకా వాటిని వేర్లని కాసేపు భగవంతుడి పటం ముందు వదిలేయండి. అంటే దైవం ముందు అంటే దేవుడి గదిలో పెట్టేసి వదిలేయండి. ఆ తర్వాత యంత్రం ఉంటుంది కదండి, యంత్రం అంటారు, తావీజ్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. అయితే ఆ యంత్రం ఏంటంటే బయట ఎక్కడైనా బంగారం వెండి షాపులు ఉంటాయి కదా, అక్కడ నార్మల్గా 50, 30 రూపాయలు వస్తుందన్నమాట. అలానే కాకుండా మనకు పూజ స్టోర్స్లో కూడా దొరుకుతుందండి యంత్రము. ఒక సైడ్ నుంచి ఏంటంటే దానికి క్యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఆ యంత్రాన్ని ఏంటంటే తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత అవి వేర్లు తీసుకున్నారు కదా మీరు, ఈ వేర్లు ఏంటంటే ఆ యంత్రంలో పెట్టి ధరించండి. వేర్లని దగ్గరికి మర్చేసి ఆ వేర్లను ఏంటంటే కనుక మీరు ఆ యంత్రంలో ఒక సైడ్ నుంచి క్యాప్ తీసి అందులో పెట్టి మళ్ళీ క్యాప్ పెట్టేయండి, అంటే మూత పెట్టేయండి. ఇంకా పెట్టిన తర్వాత దాంట్లో ఎరుపు రంగు దారం కానీ నలుపు రంగు దారం కానీ మనం నడుము కట్టుకుంటాం కదా, అలాంటి దారాలు అనేవి కూడా దొరుకుతాయి. కాబట్టి నల్లదారం, ఎర్రదారం అందులో నుంచి మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ వేర్లను మనం పెట్టుకున్నాం, ఇంకంతా అయిపోయింది. ఆ యంత్రాన్ని ఆ దారంలో అంటే వేసేసుకొని మీరు మెడలో కట్టుకోండి. మాకు మెడలో కట్టుకోవటం ఇష్టం లేదంటే నడుముకు కట్టుకోండి. అంతేకాని ఇంకా మీరు మెడలో నడుముకే ధరించాలి. ఆడవాళ్ళైతే మనము పుస్తలకు కూడా కట్టుకోవచ్చండి. అంటే
ఇలా కట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మన మీద ఏదైనా నెగెటివ్ ఉన్నా, చెడు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, గాలి ఉన్నా, ఎవరైనా ఏదైనా చేయించారని ఒక అనుమానం ఉన్నా, ఎప్పుడు ఏదో జరుగుతుందని ఒక బాధ, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి మన జీవితాలలో. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే ది బెస్ట్‌గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే గనక నిజం చెప్పాలంటే 98% మంచి జరుగుతుంది. 2% ఎందుకు మంచి జరగదంటే మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు ఉంటాయి. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల, ఇబ్బందుల వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే గనక అది పోదు పూర్తిగా. అలాంటప్పుడు యంత్రాలు ఏంటంటే గనక మంచిగా పనిచేస్తాయండి. మనకుండే డిప్రెషను, బాధ, ఇబ్బంది, సమస్య ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి మనని బయటపడేయటానికి మ్యాక్సిమం పనిచేస్తాయన్నమాట. యంత్రం ఒకసారి వేయించుకుంటే మనకు తెలిసిపోతుంది కదా, మనం చాలాసార్లు మంత్రాలు, యంత్రాలు వేయించుకుంటూ ఉంటాం. అందుకే మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుంది. అలా అని మీరేంటంటే గనక ఆ వేర్ల కోసం తులసి మొక్కని మొత్తం పీకి పారేయకండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఇబ్బంది, బాధ, మనకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. కాబట్టి పీకి పారేయకుండా వేర్లను మాత్రమే తీసుకోండి. వేర్లు తప్ప మీరు ఇంకా ఏది తీసుకోకండి. ఏది కూడా మీకు అవసరం లేదు. ఆ వేర్లే కావాలి. అవి కూడా పెద్దగా అవసరం లేదు. ఒక 2-3 వేర్లే, ఇంకా అంతకు మించి కూడా వద్దు. కాబట్టి ఇలా తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే గనక వేళ్ళతో ఈ పరిహారం చేసుకోండి. ఇది చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఫలితం ఏంటంటే గనక ఒక రాత్రి నిద్రించిన తర్వాత తెలుస్తుందండి. మీరు కట్టుకోగానే రాదు, మీరు పెట్టుకోగానే మీ దగ్గర రానే రాదనమాట. ఒక రాత్రి నిద్రించిన తర్వాత మరుసటి రోజు మనకు దాని యొక్క ప్రభావం అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఆ యంత్రం ఉంటుంది కదా, దాని యొక్క ప్రభావం అనేది మనకు తెలుస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి మనకు మంచి జరుగుతుంది. అంటే మనము ఆలోచన విధానం బాగుంటుంది, కొంచెం యాక్టివ్నెస్ పెరిగిపోతుంది. ఇలాంటివి చిన్న చిన్న మార్పులను మనం చూస్తాం. ఇంకా ఇంకా రోజులు గడిచే కొద్దీ పెద్ద పెద్ద మార్పులను కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంత చక్కగా పనిచేస్తుంది. కాబట్టి రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఇలా ఏంటంటే పెట్టేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అనమాట. అలానే కాకుండా తులసి మొక్క కూడా పవర్ఫుల్ కాబట్టి అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక సిద్ధించినవి. అలానే కాకుండా ఇవి చాలామంది కూడా చేస్తారు. కొంతమందికి వీటి గురించి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా పాటించండి. ఒకసారి చేసుకోండి. అన్ని చేయమని చెప్పట్లేదండి, కొన్ని చేసుకోండి. మీకు ఏదైతే అవసరం ఉంటుందో, మీకు ఏదైతే కావాలో అది చేసుకోండి. అంతేకాని మీరేంటంటే కనుక అన్ని చేసుకోవటం వల్ల కూడా మీకు సమయం ఉండదు. అలానే కాకుండా మీరు చేసుకోరు, అన్ని కూడా కొంతమందికి అందుబాటులో ఉండవని చెప్పిన వస్తువులు కూడా. అలా కాకుండా మీకు ఏది అవసరం అది చేసుకోండి. ఒకవేళ ఈ శుక్రవారం కుదరలేదండి, చేసుకోలేదంటే మళ్ళీ శుక్రవారం చేయండి, ఏం కాదు. కానీ శుక్రవారమే చేసుకోండి. శుక్రవారం చేస్తే అధికంగా ఫలితం వస్తుంది. నార్మల్ తిథుల్లో చేసుకుంటే పెద్దగా అంత ఫలితం అయితే రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, అయితే మీ ఇంటి వంటగదిలో అంటే గ్యాస్ స్టవ్ మీద ఏంటంటే కనుక ఇది పెట్టండి. గ్యాస్ స్టవ్ కింద కానీ, మీద కానీ, పక్కన కానీ, స్టవ్ దగ్గరే ఎక్కడైనా పర్వాలేదండి. మీ ఇంట్లో స్టవ్ దగ్గర వంటగదిలో అయితే మన ఇంటి పరంగా మనం ముందు చెప్పాం కదా, ఇంట్లో చికాకులు, చిరాకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పిల్లలకు పడకపోవటం, పిల్లలు మన మాట వినకపోవటం, ఇంట్లో తరచుగా గొడవలు జరగటం, ఇబ్బందులు క్రియేట్ అవ్వటం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో ఏంటంటే మనశ్శాంతి కరువైపోవటం, ఎప్పుడు ఏదో ఒక రకంగా బాధ, సమస్య, ఇబ్బంది అనేది రావటం. ఇదంతా కూడా మాకే ఎందుకు జరుగుతుందండి, ఇదంతా కూడా మాకెందుకు అవుతుందండి ఇలా అని బాధపడతారు. అలాంటి వాళ్ళు రేపు అంటే శుక్రవారం కదా, రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, ఏమీ లేదండి. గల్లుప్పు ఒక టీ స్పూన్ తీసుకుంటే అందులో 1/2 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఒక ప్లేట్ కానీ, ఒక పేపర్ కానీ ఏదైనా సరే తీసుకోండి. ఇలా మీరు పేపర్ పై అంటే ప్లేట్ పైన పేపర్ పెట్టి ఆ పేపర్లో 1 స్పూను గల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అదే తీసుకోవాలి. మిగతా సన్నుప్పు తీసుకుంటే ఫలితం రాదు. అది తీసుకున్న తర్వాత అందులో 1/2 స్పూను ఆవాలు పోసేయండి. చిటికెడు కుంకుమ, పసుపు, 5 రూపాయల బిళ్ళ కానీ, రూపాయి బిళ్ళ కానీ పెట్టి రాత్రంతా ఉంచి మరుసటి రోజు దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోండి. తెల్లవారేసరికి మీకు రిజల్ట్ అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు, షాక్కి గురవుతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. అంతలా ఏంటంటే కనుక ఉపయోగపడుతుందన్నమాట అండి. ఇంకా చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఉండే కొన్ని రకాల ఈ డిస్టర్బెన్స్, ఇబ్బందులు ఉంటాయి కదా, వీటి నుంచి మనం బయటపడవచ్చు, వీటి నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. అంత చక్కగా పనిచేస్తుంది. ఇది రాత్రి పూటనే చేయాలి. ఉదయం పూట చేస్తే ఫలితం అయితే అంతగా ఉండకపోవచ్చని శాస్త్రాల్లో మనకు చెప్పబడుతుంది అనమాట. అందుకే రాత్రి సమయాలలో చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి ఇంకా.